శంభు బాబు, మామయ్య కోసం చూస్తున్నావా? ఏడమ్మా మామయ్య, చూడు చూడు చూడు, ఇదిగో ఇక్కడున్నాడు. ఏంట్రా ఏమైంది? మామయ్య చాలా ఆందోళనగా కనిపిస్తున్నాడు. మొహం ఎందుకలా వాడిపోయింది? అయ్యో శంభు బాబు, చెప్పిన మాట విను. మీ అత్తయ్య కోసం చూస్తున్నావా? చెప్పు చెప్పు మామయ్యకి చెప్పు, ఆందోళన పడకు అని. మీ అత్తయ్య కలసంతో నీళ్లు తీసుకురావడానికి నది దగ్గరికి వెళ్ళింది. సక్కు అత్తయ్య ఇంటికి రాగానే మనమందరం కలిసి సరదాగా ఆడుకుందామే. మామయ్యకి చెప్పరా మీ గారాల భార్య పొట్టింటికి వెళ్ళలేదు అని. ఇంకా మామయ్యకి ఇది కూడా చెప్పు, మామయ్య నువ్వు నన్ను ఎత్తుకోవట్లేదు, కానీ అత్తయ్య అయితే రోజు ఎత్తుకుంటుంది, నన్ను ఆడిస్తుంది. మీకే కాదు మాకు కూడా అత్తమ్మంటే చాలా ఇష్టం అని చెప్పు. అంతేనా శంభు బాబు, నువ్వు చెప్పింది చెప్పేసానా? సక్కు అత్తయ్య అంటే నీకు చాలా ఇష్టం కదా. అక్కయ్యకి ఏమైంది? ఈరోజు నాతో ప్రేమగా మాట్లాడుతోంది. అక్కయ్య సక్కుతో కూడా ఇలా మాట్లాడితే ఎంత బాగుంటుంది. అమ్మా, నువ్వు నిజంగానే వచ్చావా, లేక నేను భ్రమ పడుతున్నానా? లేదమ్మా, నేను నిజంగానే వచ్చాను. సక్కు, నువ్వు క్షేమంగా ఉన్నావా తల్లి? నిన్ను చూడటానికే వచ్చాను. నేను వీళ్ళకి అంతరాయం కలిగించకూడదు. ఈ తల్లి కూతుళ్ళు ఎంతటి అభిమానవంతులు. ఈ తల్లి కూతుళ్ళని చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోతోంది. పాపం సఖు కళ్ళల్లో నీళ్లు చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయి ఉంటుంది. ఆవిడ మంచి లక్షణాలే సఖుకొచ్చాయి. ఎంత చెప్పినా వినకుండా బయలుదేరి వెళ్ళిపోయావమ్మా. క్షేమంగా చేరుకున్నావా లేదో అల్లాడిపోయాను. అడవి మార్గంలో వెళ్ళావు, అది కూడా రాత్రిపూట. మీ అత్తగారి ఇంట్లోకి రానిచ్చారో లేదో తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ చూసిన తర్వాతే నా మనసుకి శాంతి కలిగింది. నీ గురించి ఎంతో బెంగపడ్డాను. మా అత్తయ్య గారింట్లో నేను పడే నరకం గురించి అమ్మకు అస్సలు చెప్పకూడదు. ఎలా ఉన్నావు సఖు? నువ్వు గుణవంతురాలివి. నేను ఎన్ని వందల సార్లు అడిగినా నువ్వు పడుతున్న కష్టాల గురించి చెప్పవు. తెలిసి కూడా అడుగుతున్నాను, ఎలా ఉన్నావమ్మా? నీళ్లు తీసుకురావడానికి నది దగ్గరికి వెళ్ళావా? వాళ్ళు నీకు శిక్ష విధించారా సకు? అదే లేదమ్మా, బాబా గారి పాదరక్షలకి అభిషేకం చేయడం కోసం అత్తయ్య గారు నది నుంచి నీళ్లు తీసుకురమ్మంటారు. అందుకే నీళ్లు తీసుకురావడానికి నది దగ్గరికి వెళ్ళాను. ప్రతిరోజు నది దగ్గరికి వెళ్తావా? నది చాలా దూరం కదా. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. నదికి వెళితే చాలా సరదాగా ఉంటుంది. ఉదయాన్నే నదికి నడిచి వెళితే ఆహ్లాదంగా ఉంటుంది. నది దగ్గర వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నా అలసట మొత్తం మాయమైపోతుంది. అమ్మా, నిజంగా నాకు నదికి వెళ్ళడం ఎంతో ఇష్టం. కానీ ప్రతిరోజు అంత దూరం నడిచి వెళ్ళడం అంటే చాలా కష్టం కదా సక్కు. సరే,
నాతో రా. మనం ఏ దేవాలయంలోనో కూర్చొని మనసారా మాట్లాడుకుందాం. కలసం బరువుగా ఉంది కదా, నాకివ్వమ్మా. అమ్మా అమ్మా వద్దమ్మా, నేను వెళ్ళాలి. ఇంట్లో పూజకి ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా నేను ఈ కలసాన్ని నేల మీద పెట్టకూడదు. అత్తయ్య గారు నాకు మరీ చెప్పారు. సరే, అర్థమైంది. సకు, నేను నీకోసం నీకు నచ్చిన వంటకం చేసి తెచ్చాను. కొంచెం తిని వెళ్ళు తల్లి. అయ్యో అమ్మా వద్దు, కోపగించుకోకమ్మా. నేను పూజ ముగించకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనమ్మా. చూడమ్మా, నువ్వు ఆందోళన పడకు. నేను నిజంగానే సంతోషంగా ఉన్నాను. అత్తగారింట్లో నువ్వు చెప్పినట్టే ప్రవర్తిస్తున్నాను. నాన్నగారికి బామ్మకి చెప్పు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని. నా గురించి ఏమీ దిగులు పడకండి, సరేనా? సకు, బంగారు ఆభరణాలు ఇచ్చేంత వరకు నేను ఇంట్లోకి రానివ్వనని ఆ రోజు మీ అత్తయ్య గారు కరాఖండిగా చెప్పారు కదా. ఇక్కడే ఉండు, కానీ ఇంట్లో కాదు, వాకిట్లోనే ఉండాలి. అయ్యో అలాంటిదేం లేదు. ఆ రోజేదో కోపంలో అలా అన్నారు. నేను రాగానే నన్ను ఇంట్లోకి రానిచ్చారమ్మా. నువ్వే చూడు, నేను అభిషేకానికి నీళ్లు తీసుకువెళ్తున్నాను. నన్ను ఇంట్లోకి రానివ్వకపోతే నేను నీళ్ళు ఎలా తీసుకెళ్తాను చెప్పు? అమ్మా, ఆవిడ కోపం ఆ రోజే చల్లారింది. ఇప్పుడు మా అత్తయ్య గారు నాకు అస్సలు శిక్షలు విధించట్లేదమ్మా. నిజంగానే వాళ్ళు నన్ను ఇంట్లోకి రానిచ్చారు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానమ్మా. అమ్మా, నేను మా అత్తయ్య గారి ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశాను. నేను నా మెట్టినింటికి తిరిగి వచ్చాను. సకు, నిజంగానే నువ్వు చాలా ఎదిగిపోయావమ్మా. నేను చెప్పిన నియమాలు బాగా గుర్తుంచుకున్నావు. అందుకే ఎంత తరచి అడిగినా నువ్వు నాకు ఈ సమాధానమే చెప్తావని నాకు అర్థమైపోయింది. ఇక నాకు చెప్పడానికి ఏం మిగల్లేదు. అమ్మా, నాకిప్పుడు నీతో తీరిగ్గా మాట్లాడే సమయం లేదమ్మా. నేను ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు అక్కడ నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూజ ఆలస్యం అయితే అత్తయ్య గారికి కోపం వస్తుంది. నువ్వు కళ్ళు తుడుచుకుని చిరునవ్వుతో సంతోషంగా నాకు వీడ్కోలు చెప్పమ్మా. నువ్వు ఇంత చిన్న వయసులో పెద్ద తరహాగా మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇదిగో అమ్మా, నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకోకు. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. నాకు ఎప్పుడు చిరునవ్వుతో కళకళ్ళాడుతూ ఉండే నీ మొహమే కనిపించాలి. అప్పుడే నేను ధైర్యంగా ఉంటాను. ఒక్కసారి నవ్వమ్మా, నవ్వు. అమ్మా, నిన్ను వదిలి వెళ్ళాలంటే నిజంగా నాకు మనసు ఒప్పడం లేదు. కానీ వెళ్ళక తప్పడం లేదు. పూజకి ఆలస్యం అయిపోతుంది. నేను వెళ్ళొస్తానమ్మా.